హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా పోయినాక మొట్టమొదటి మరి సెంచరీ కొట్టడం జరిగింది. 2013లో ఎప్పుడెప్పుడో 10 సంవత్సరాల క్రితం సెంచరీ కొట్టిన ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 11 సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టడం ఇప్పుడు అభిమానులకు ఎంతో ఆనందకరం. వాస్తవానికి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పోయిన తర్వాత హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తప్పకుండా హిట్‌మ్యాన్ ఆడాలి, కానీ ముంబై గెలవద్దని చెప్పి ఆ యొక్క యజమాని మీద కసిగా ఉన్నటువంటి ఫ్యాన్స్‌కు అది కళ్ళ నెరవేరింది. ఇక ఈ యొక్క మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చినటువంటి రోహిత్ శర్మ తప్పకుండా ఫైనల్ వరకు నిలబడ్డాడు, కానీ మ్యాచ్‌ని మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే సహచర ఆటగాళ్ళు ఎవరు కూడా తనకి సహకారం ఇవ్వకపోవడంతో మన రోహిత్ శర్మ హిట్‌మ్యాన్ ఎట్టకేలకు సెంచరీ కొట్టాడు. సెంచరీ కొట్టినాక కనీసం రోహిత్ శర్మ బ్యాట్ ఎత్తి పైకి చూపించలేదు. కారణం ఏంటంటే మ్యాచ్ ఓడిపోయింది కాబట్టి ఎత్తలేకపోయాడని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఏదేమైనా కూడా తక్కువ బంతులను అంటే కేవలం 60 బంతుల పైన సెంచరీ కొట్టినటువంటి రోహిత్ శర్మ ఇప్పుడు ఐపీఎల్లో 2 సెంచరీలు నిర్మించుకున్నాడు. వాస్తవానికి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ ఆ దశగా 96, 97 వరకు వచ్చినా కూడా తను సెంచరీ కొట్టకుండా అవుట్ అయ్యాడు. అయితే జట్టు కోసం 99 దగ్గర కూడా ఏం మాత్రం ఆలోచన కూడా 6-4 కొట్టి ఆడే రోహిత్ శర్మ ఈ క్రమంలో తను ఆడినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్తున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే వాస్తవానికి ఒకవైపు వికెట్లు పడిపోతున్నా కూడా ఛేదించే లక్ష్యం కొన్నంతున్నా కూడా తను మాత్రం అదరక బెదరక తప్పకుండా విజయం కోసం ఆడని చెప్పి తన వ్యక్తిగతంగా ఆడాలని చెప్పి, ఎందుకంటే చివరిలో మరి 3 బంతులు ఉండగా 6 రన్స్ కూడా సెంచరీ కొట్టే దశలో కూడా తను ఎక్కడ కూడా తడబడకుండా సింపుల్గా ఆడని చెప్పి, ఏదేమైనా కూడా హిట్‌మ్యాన్ అంటే హిట్‌మ్యాన్ తనకే సాధ్యమవుతుంది ఇటువంటి ఆట ఆడాలని చెప్పి ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఒకవైపు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్, ఒకవైపు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ మరి పోసుకుంటారని చెప్పాలి. ఎందుకంటే రోహిత్ శర్మ అంటే రోహిత్ శర్మ ఎప్పుడైనా బ్యాటింగ్లో కానీ కెప్టెన్ కానీ తంత్రతను ఎవరైనా ఈ ఐపీఎల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆటగా కొనసాగుతున్న రోహిత్ శర్మ గత 3-4 ఇన్నింగ్స్లలో రాడదేలని చెప్పాలి. తనకు వయసు పైబడుతున్నా కూడా ఎక్కడ కూడా తన ఆట మాత్రం వన్నె మాత్రం తగ్గాలని చెప్తున్నారు ఫ్యాన్స్.